ఏం చెప్పాడు? కలి సంతరించాలంటే నిజం చెప్పాడు. అబద్ధం ఎట్టి పరిస్థితులు చెప్పకు. కలి దోషం ఉండేవాళ్ళు ఈ చోటుకు రాలేరు, భయపడతారు నేను చూస్తే అన్నారు. కొంతమంది గేటు ముందు నుంచి రాలేరు అని చెప్పి 1972 నవంబర్ 17 నుంచి ఈ రోజు వరకు నేను అబద్ధం ఆడలేదు. అంటే ఆయన దీక్ష ఇచ్చారు మాస్టర్ గారు, అబద్ధం ఆడిపోయారు. ఏది లైక్ వాట్ మే హ్యాపన్. దానివల్ల పెద్ద పెద్ద డబ్బులు నాకు లక్షలు పోయాయి, ఆర్గనైజేషన్స్ నన్ను కట్టయిపోయి వెళ్ళిపోయి 100 మందిని నేను పోగొట్టుకున్నాను, చాలా పోగొట్టుకున్నాను. దానివల్ల ఆయన ఏదో ఏటవుతుందని బాగానే ఉంటుంది చెప్తాను. నీ మార్గం నీకు ఎగరపడుతుంది, నీ చుట్టూ ఒక వెలుగు ఉంటుంది, ఆ వెలుగు నచ్చినటువంటి వాళ్ళు నీ చుట్టూ చేరుతారు. సత్యమునకు అంత పవర్ ఉంటుంది. కలియుగం మనందరూ కలి అనేటటువంటి వాడు మనం సౌగ్యంగా ఉండాలంటే అదొకటి మహానిర్వర్తత్వం. ఆ మహానిర్వర్తంతో నేర్పిస్తూ మాస్టర్ గారు చెప్పారు, దీన్ని చేయాలంటే ఒకటైనా ఎవరికి అబద్ధం ఆడుతున్నారు. దట్ వాట్ మే హ్యాపన్ అన్నారు. అబద్ధం ఆడలేదు. ఒకసారి నిజం చెక్కపోయి ఉండొచ్చు తప్ప అంటే తప్పించుకొని వెళ్ళిపోవడం అనేటటువంటి అదొక మార్గం చెప్పారు. ఆ తర్వాత ఇది వాక్కులకు పట్టిన అయితే సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ అర్థం. చుట్టూ ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఇంకొకరికి దారి చూపించడానికి పనికొస్తుంది. అంటే ఈ సనాతన ధర్మం అనే వెలుగు చుట్టూ ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా మంచి చేయడానికి పనికొస్తారు. ఎవడు అటువంటి వాడికి అపకారం అనేది చేయటం జరగదు. అది మన మనస్సులో ఉంటే కానీ ఎట్లా చేస్తాడు? కనుక ఇది సనాతన ధర్మం. సత్యాన్ని గురించి మనం చెప్పినది. వాకు ఒక చిత్రమైన శక్తి వస్తుంది. శక్తి వచ్చిందని గుర్తించినట్లయితే నశిస్తుంది. రహస్యగారు స్పిరిచువలిజం శక్తి అనగానే పోటున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఆ శక్తులు వస్తే ఎలాగ ఉపయోగించుకోవాలో వాటికి ఉన్న లక్షణాలు సిలబస్ బోర్డు అనే పేజీలు ఉంటుంది. జాగ్రత్తగా. నాకు కోపం తెప్పించిన వాడు ఎవడో బాగుపడలేదు అన్న వారం రోజుల్లో ఉద్యోగం పడుతుంది వాడికి. ప్రకృతి ధర్మం అలా ఉంటుంది. ధర్మం ఎవరికైనా ఒకటే కదా. ప్రత్యంగిర మహామంత్రం అని ఒకరికొచ్చే మంత్రం అని అంటారు దాన్ని. మనం రోజు హోమంలో చేస్తూ ఉంటాం. ఈ మంత్రాన్ని రోజు చేసుకుంటూ ఉంటే తనకు అపకారం చేయడానికి ప్రయత్నించేవాడు ఎంత చేశాడో వాడికి తెలుస్తుంది. యాం కల్పయంతినో రర క్రూరాన్ కృత్యాన్ వధోభవ తాం బ్రహ్మణాప నిర్నుత్మ ప్రత్యక్కర్తారమర్చుతం అనేది మంత్రం. నో అంటే మా యొక్క అర్యహ శత్రువులు యాం కల్పయంతి దేనైతే కల్పిస్తున్నారో ఊహగా క్రూరాన్ కృత్య క్రూరమైనటువంటి ఒక కార్యం వధువుమివ ఒక పెళ్లి కూతురులాగా తల వంచుకొని మా దగ్గరికి వస్తుంది, తెలియకుండా దెబ్బతినేస్తుంది. అలాంటిది తాం బ్రహ్మణ ఆపత్ నిర్నుద్మ నా దగ్గర ఉన్నటువంటి బ్రహ్మ అనే శక్తితో వెనక్కి తిప్పి మేము పంపిస్తాం. ప్రత్యక్కర్తారమర్చదు ఎవడు పంపాడో వాడి దగ్గరికే వెళ్ళుగాక. ఇదే మంత్రార్థం. జబ్బు చేయాలి అనుకున్నందువల్ల ఎవడైతే మనకి జబ్బు చేయాలనుకుంటాడో వాడికి జబ్బు చేస్తుంది. మిమ్మల్ని అనుకున్నందువల్ల చేయదు. అలాగే చేతపడి అది వరకు ఎవరికైనా అపకారాలు చేసి ఉన్నట్లయితే చేతపడి పనికి వస్తుంది, లేకపోతే పనిచేయదు. మన దగ్గర చచ్చు లేకపోతే పనిచేయదు. కనుక ఆ మంత్రం చేస్తూ అపకారం చేసిన వాడికి ఎత్తగురుగా అని అన్నప్పుడు మీ మనసులో వాడి మీద దుర్బుద్ధి ఉంటే ఆ మంత్రం మీకే అన్వయిస్తుంది. కనుక మీ మీదే పనిచేస్తుంది. అది చూసుకోకుండా చేయకూడదు. చేస్తే అన్నవాడికే రోగం వస్తుంది. మనకి సంబంధించిన మన బుద్ధిలో శత్రువులు ఎవరైనా ఉంటే పోయేందుకు ఆ మంత్రం వేయబడింది. అలా మనం రోజు చేసుకుంటున్నప్పుడు మన మీద ఎవరికైనా దుర్బుద్ధి కలిగినట్టయితే వాడి దుర్బుద్ధి వల్ల వాడికి తగులుతుంది. కానీ మనం తగలమన్నాం కాబట్టి వాడికి తగలదు. మనం తగలమన్నామంటే మనకి తగులుతుంది. అది గుర్తుంచుకోవాలి. 12 సంవత్సరాల క్రితం రాత్రి 1 గంటలనే కారు పంపాడు ఒక విఐపి గారు. వెళ్ళాం. మాస్టర్ గారి యొక్క లైఫ్లో వారం రోజుల నుంచి తల బాధగా ఉంది, నిద్రలేదు.
డాక్టర్లు అందరూ చూశారన్నాడు. అయినా పోనీ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి అన్నాను. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అన్నాను. 4 పక్కల గోడలు ఎంత ఉన్నాయో ఆ గోడలంత సత్యసాయిబాబా పటాలు 4 ఉన్నాయి. వాటి మధ్య కూర్చుని ఎవరైనా మాకు అపకారం చేస్తే దాన్ని తిరగదీయని అంటాడు. ఎవడైనా మీకు అపకారం చేయగలిగిన నమ్మకం మీకు ఉందా అన్నాను. ఉందన్నాడు. ఈయనెవరు అన్నాడు. ఆయన మీద నమ్మకం ఉందా అన్నాడు. సత్యబాబా చూపించి, అయ్యయ్యో ఎంత మాత్రండి అన్నాడు. అంతేగాని ఉంది అని అన్నాడు. అక్కడే ఉంది, తెలుసుకోండి వ్యవహారం. ఎన్ని మాటలు అడిగినా ఎంత మాట అండి, తప్పు కదండి, కడుగుపోతాయండి అని అంటాడు. కానీ ఆయన మీద నమ్మకం ఉందని 4 క్వశ్చన్ అంటాడు. మరి ఆయనకి ఎక్కువ బలం ఉందా, చేతబడి చేసిన ఆయనకి ఎక్కువ బలం ఉందా? చేతబడి చేసిన ఆయనకి ఎక్కువ బలం ఉంటే ఈ ఫోటోలని తక్షణం తీసేయి. నమ్మకం ఉన్నవాడికి ఇంకోడికి ఇస్తాను, నమ్మకం లేదే ఎందుకు అంత బరువు తీసుకొచ్చి పెట్టావు? అయినా దుష్టశక్తులు ఉంటాయి కదా అండి అన్నాడు. దేనికి ఎక్కువ విలువ? భయమా భక్త? భయమే కాటాలో ఎక్కువ కనిపిస్తుంది, భక్తి పైకి వెళ్తుంది. దైవ భీతి ఉన్నవాడు పశువు అవుతాడు, దైవ భక్తి ఉన్నవాడు దివ్యత్వంలోకి వెళ్తాడు. జాగ్రత్తగా ఉండాలి. గాడ్ మైండెడ్నెస్ ఉండాలి తప్ప గాడ్ ఫియరింగ్ నేచర్ ఉండకూడదు. దానివల్ల ప్రమాదాలు ఉన్నాయి, విపత్తులోనికి వెళ్ళిపోతారు. మీరు తెలుసుకుని ఈ పటాలు తీసేయండి, నేను కూడా కొడిపెట్టి అవి తీసుకొచ్చి ఇక్కడ కోయించేస్తాను అన్నాను. ఈయనతో కుదరదు బాబు అని పంపించి ఎవరి చేత ఏదో చేయించుకున్నాడు. కనుక అనుద్వేగకరమైన వాక్యము సత్యవాక్కు, వాక్కుకు సంబంధించిన తపస్సు. మనకు చెప్పిందే భగవద్గీతలో చెప్పారు. ప్రియహితం చేయత్. ప్రియము హితము అంటే ఎవరి వారికి తీగా ఉండేటట్లు, ఎదురు వారికి విన్నట్లయితే బాగుండేటట్లు మాట్లాడాలంట. ప్రియం అంటే తీయగా ఉండేటట్లు, హితం అంటే చెప్పిన వాడు మన మాట వింటే బతికి పట్టకట్ట. ఈ 2 ఉండాలి. డాక్టర్ ఏం చేయాలి? హితం చెప్పాలి. ఇప్పుడు ఈ రోగం ఆ రోగం ఉన్నప్పుడు జున్ను తినరా అంటే తినకూడదంటే ఏం చెప్పాలి? సస్తాడు కదా. ఫ్రెండే కదా పోనీ జున్ను వచ్చింది కదా తిని అని చెప్పకూడదు, ప్రియంగా ఉంటుందని సస్తాడు. ఈ 2 చూసుకోండి సరిగ్గా. కృష్ణుడు అవతారం అంతా చూస్తే అంతే. ఆయన చెప్పినట్లు విన్నవాళ్ళు పాండవులు బతికి పట్టుకట్టాడు. ఆయనతో నాకేమిటి, నా కొడుకులు రాజ్యం రావాలనుకున్నప్పుడు 100 మంది కొడుకులు నాశనం అయిపోయారు. కనుక ఇది చేసి స్వాధ్యాయాభ్యాసం చేయవా, స్వాధ్యాయం చేయాలి. ఇది పతంజలి 3గా చెప్తే ఆయన భగవద్గీతలో భాగంలో కల్పిస్తారు. స్వాధ్యాయం అంటే అభ్యాసం. యజనము, యాజనము, దానము, పరిగ్రహము, అధ్యయనము, అధ్యాపనం అనే 6 పనులు చేసిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. ఇవన్నీ మీకు తెలిసినటువంటి ఉండాలి. బ్రాహ్మణ ధర్మం అనేటువంటి, బ్రాహ్మణ అంటే బ్రహ్మే ఎందు చరించేవాడు, బ్రహ్మకు దానికి వెళ్ళేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మిన్ క్యాస్ట్ కాదు. ఇక్కడ 7 ఉండాలి. 6 గుణాలు ఉంటే ఎవడుంటే వాడు బ్రాహ్మణుడు. అక్కడ వాడు యూరోపియన్ అయినా ఫ్రెంచ్ వాడైనా యజనము, యాజనము. యజ్ఞం చేస్తూ ఉండాలి, చేయించాలి, సరిపోతున్నాడు. రోజు కూర్చుని చూడండి స్వార్థం అన్నమాట. యజనం అంటే ఏమిటి? ఇంపర్సనల్ వర్క్. అది కృష్ణుడు ఇచ్చినటువంటి డెఫినేషన్. నీకు దానివల్ల ఏమీ లాభం లేనటువంటిది 10 మందికి పనికొచ్చే పని రోజు 1 గంట పని చేయగలము చూడాలి. డిస్పెన్స్లో మొదలు కట్టడం అవన్నీ యజ్ఞాలు కింద. రోజు కూర్చొని తపస్సు చేసి పూజలు చేసేవాడు కంటే వీళ్ళు 100 రెట్లు బెటర్. మాస్టర్ గారి యొక్క డిస్పెన్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు చూడండి, రోజు రోజుకి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మెల్లిగా తీసుకోవడం పోతే పెద్ద కొన్నాళ్ళకి చూసిన తర్వాత పిల్ల బాగా చదువుకుంటుంది, పిల్లడు బాగా చదువుకుంటాడు, మంచి సంబంధాలు వస్తాయి పిల్లలకి, మంచి కోడలు వస్తుంది, మంచి కొడుకు వస్తాడు. ఇల్లు కావాలంటే కొనుక్కుంటారు, కావాలంటే వస్తుంది. వాళ్ళకి అలాగే ఏర్పాటు అవుతుంది. ఎవరైతే ఇవి వస్తాయని డిస్పెన్స్లో పనిచేసే వాళ్ళకి రావు. డిస్పెన్స్లో కానీ ఎక్కడికైనా చూసినప్పుడు డిస్పెన్స్లో వాడికి నచ్చి 10 మందికి మన వల్ల బాగుపడతాడనేటటువంటి దానికి వారానికి 1 గంట అయినా చాలన్నా మాస్టర్ గారు. వారానికి 1 గంట స్పెండ్ చేయమన్నారు. ఈ గంట పనిచేయడం వల్ల మనకేమీ బెనిఫిట్ లేదు, దీనివల్ల ఏమీ రాదు అన్నటువంటి 10 మందికి పనికొస్తుంది అనేటువంటి ఒక వర్క్ మీ ఇష్టం వచ్చిన టేకప్ చేయండి. డెఫ్ అండ్ డంబ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా కావాలేమో చూడండి,
గుడ్డివాళ్ళు ఎవరైనా ఉంటే గుడ్డివాళ్ళు 3 మంది హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళకైనా చేయగలరేమో చూడాలి. చాలా అవసరం ఉండేటటువంటి వాళ్ళు మనకంటే తక్కువైనటువంటి 3 మంది ఉంటారు ప్రపంచంలో. అదే కాదు, ఏదైనా మీకు దగ్గరలో ఉండేటటువంటి మీకు సాధ్యమైనటువంటి 10 మందికి పనికొచ్చేటువంటి పని ఏదైనా చేయగలమో చూడండి, దాన్ని యజ్ఞం అంటారు. ఈ చేసేటటువంటి మనం శుక్రవారం పూజ అది చేస్తూ ఉంటారు. పూజ ఎంఆర్ఎన్ రావు గారు ఆయన బాగుండడం కోసం అక్కర్లేదు, చేయక్కర్లేదు. ఈ పూజ చేయటం వల్ల 10 మందికి పనికొచ్చేటట్టు సంకల్పించి ఆ సంకల్పం వల్ల యజ్ఞం వల్ల చేయటం వల్ల అందరికీ ఆరోగ్యాలు తగ్గటం. ఎక్కువ మంది ఇక్కడ పెళ్లి కాని పిల్లలు వస్తుంటారు. చాలా మంది పెళ్లి 6 వారాలు వస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయని అనుకుంటూ ఉంటారు. అది నేను చేయడం వల్ల పెళ్ళిళ్ళు అవడం కాదు, వాళ్ళు పెళ్ళి అయ్యే టైంకి మన దగ్గరికి వస్తారు. అది రివర్స్ అదర్ వే రౌండ్. పెళ్ళి వాళ్ళు వాళ్ళు పెళ్ళి అయ్యే టైం వచ్చినప్పుడు ఇంక వస్తారు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత 6 వారాల్లో మాస్టర్ దగ్గరికి వచ్చాం, శుద్ధి జరుగుతుంది, సంతానం పుట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూర్చొని యోగంలో చేస్తుంది. అందరికీ బాగుండాలని సంకల్పించి వదిలేయాలి. మన దాంట్లో సంకల్పం ఉండదు, మీకు తెలియదేమో. మాస్టర్ గారి యొక్క అసలైన శిష్యులు ఎవరైనా కానీ పూజ చేస్తే సంకల్పం చెప్పరు. లోకా సంస్థ సుఖంగా ఉంటుంది, అదొక్కటే సంకల్పం. వచ్చి మనం హరిదాసు ఇలా గోత్రం చెప్పేసుకుని అది మీ ఇంట్లో చేసుకున్నాడు పెళ్ళిళ్ళకి వాటికి. ఇక్కడ చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు సంకల్పం ఉండదు. వచ్చేవాళ్ళు అందరూ బాగుపడాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అంటే వాళ్ళు కూడా బాగుపడాలి. దుర్మార్గులు వాళ్ళు కూడా బాగుపడాలి. ప్రపంచంలో ఉండేవాళ్ళు అందరూ అసలు మన భారతీయ ధర్మంలో ఉన్నటువంటిది ఇంకెక్కడా లేదు అటువంటిది మంత్రం. లోకా సమస్త సుఖినో భవంతు అని తీరాలి మంత్రం. రోజు ఒకసారైనా అనాలి, 2 సార్లు అనాలి. ప్రపంచం అంతా బాగుండాలి అనుకోవడం వల్ల ఏం పోయింది దుబ్బిడ. అది యజ్ఞం అంటే. అదే మన యజ్ఞం ఇలా చేసి ఏదైనా అలా మూట కొట్టుకుని ఏమిటి పుణ్యం 1 కేజీ 2 కేజీలు తీసుకుని అలా స్వర్గానికి వెళ్ళి పనికి రాదనాలి. నీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళందరికీ చేత చేయించాలి. నీ భార్య, నీ పిల్లలు ఇంటికి ఎక్కడైనా ఉట్టిగా ఎక్కుతున్నా బాగుందో అన్నాడు. 1 పావు గంట 1 గంట ఖర్చు పెట్టండి సాయంత్రం పూట పిల్లలకు మంచి విషయాలు ఏమని చెప్పడానికి అన్నాడు. పతంజలి యోగ సూత్రాలు నేర్చుకునే స్టేచర్ పిల్లలకి లేదు అనుకున్నారు అనుకోండి, అంటే మీకు నొప్పి చేరిపే స్టేచర్ మీకు లేదని లెక్క. వింటారు చిన్నపిల్లలు వస్తుంది వాడు చెప్పడం మన చేతన అవ్వాలి. అంతే. ఇంట్లో ముందు క్లాసులు పెట్టండి ఉన్నారు. లేకపోతే రామాయణం చదివించాలి, గజేంద్ర మోక్షం చదివించాలి. మెల్లగా అర్థం అడిగితే చెప్పడం మొదలుపెట్టండి. యజనము యాజనం, అధ్యయనము అధ్యాపనం. మనకి 64 ఏళ్ళు వచ్చి ఇంకేమి నా బాగుంది ఇంకేమి నేర్చుకుంటాం అని ఉండదు అన్నాడు. ఇనఫ్ రెడ్ ఆన్ అనే ఉండదు. అధ్యయనం కంపల్సరీగా చేస్తున్నా, చదువుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. మొన్న సంగీతం క్లాసులో జాయిన్ అయ్యాను, 64 ఏళ్ళు వచ్చాయి. సంగీతం క్లాస్ జాయిన్ అయ్యాను, నేర్చుకోవడానికి తగ్గేటాను. మేడం నేర్చుకుంటాను, టీచర్ వచ్చి నేర్పిస్తున్నాను, నేర్చుకుంటాను. ఏజ్తో సంబంధం లేదు. వేణుగారేమో ఇప్పుడు గాయత్రం నేర్చుకుందాం అనుకుంటున్నారు, అది నేర్పిస్తాను తప్పే ఉందన్నమాట. అధ్యయనము అధ్యాపనం, నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి. నిరంతరము కొంతసేపు టీచింగ్ నేర్చుకున్నది బయటికి ఇవ్వాలి. దానము ప్రతిగ్రహం మంచిది. అరటిపండు ఎవడైనా మామిడిపండు పట్టుకోవడానికి పంచి ఎవడైనా ఇచ్చేటప్పుడు తీసుకోవాలి, దానము తీసుకోవాలి. ప్రతిగ్రహం ఆల్రెడీ ఇచ్చేయాలి. ఎవడో పంచి ఇచ్చాడు, ఇంకెవడో వచ్చాడు, వాడి పంచి లేదు, ఈ పంచి వాడికి ఇచ్చేయాలి. ఏదం నా మా అది మంత్రం. అది ఆహుతి చేస్తే ఏమిటంటాం, ఏదం నా మామ, ఇది నాది కాదు. అక్కడ చాలా పెన్ను చాలా బాగుందండి అంటే తీసి ఇచ్చేస్తాను. చాలా మాస్టర్ గారి దగ్గర ఏమి ఉండవండి ఇచ్చేస్తారని అనుకుంటారు. ఏదం నమ్మమ్మ, వాడు అడిగాడంటే వాడిది లెక్క. వచ్చేప్పుడు వచ్చి ఎదురుగా అడుక్కున్నాడు అంటే వాడిది లెక్క అనమాట. మరి వచ్చేవి అన్నాడు. పళ్ళు వేయిస్తుంటారు. రేపు పొద్దునకి పళ్ళు నేను మిగిల్చానంటే బ్రాహ్మణ ధర్మం తగ్గిన లెక్క. సాయంత్రానికి మొత్తం అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను, తీసి ఇచ్చేస్తాను. చాలా మాస్టర్ గారి దగ్గర ఏమి ఉండవండి ఇచ్చేస్తారని అనుకుంటారు. ఏదమ్మా నమ్మమ్మ, వాడు అడిగాడంటే వాడిదే లెక్క.
వచ్చేప్పుడు వచ్చి ఎదురుగా అడుక్కున్నాడు అంటే వాడి దగ్గర లెక్క అనమాట. మరి వచ్చేది అన్నాడు. పళ్ళు వేయిస్తుంటారు. రేపు పొద్దునకి పళ్ళు నేను మిగిల్చానంటే బ్రాహ్మణ ధర్మం తగ్గినట్లేక సాయంత్రానికి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాను. పళ్ళు ఇస్తుంటే దండం పెడతారు. అక్కడక్కడే పనిచేస్తాను. వీలైతే ఆ రాత్రి ఉన్న పిలిచి అందరూ పనిచేస్తాను. రేపు పొద్దున ఎలాగని కొక్కుతుండేటటువంటి వాడు బ్రాహ్మణ కాడు. చికాకైన విషయం అంటే ఆ ధర్మమును బట్టి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవడు బ్రాహ్మణుడు ఉండడు అనుకుంటే అందరూ శూద్రులే అన్నాడు. కలియుగమునందు శూద్ర ధర్మమును ప్రతివాడు చేస్తారు. బ్రాహ్మణుడు కూడా అన్నాడు. శూద్ర ధర్మం అంటే భృతి అనేటటువంటి దానితో పనిచేసేవాడు, జాబ్ చేసేవాడు ప్రతి వాడు కూడా భృత్యుడు అనే పేరుతో పిలుస్తారు. భృత్యు ధర్మం శూద్ర ధర్మం. ఏ క్యాస్ట్లో పుట్టండి. రాజుగారట మంచి బ్యాంకులో ఉద్యోగం చేస్తానంటే శూద్ర ధర్మం లెక్క. అంటే ఇంత శాలరీకి అమ్ముడుకు పోయేటట్టుగా లెక్కవాడు అంతే కదా. అది సిగ్గుపడవలసిన విషయం లేదు. ధర్మం ఇది, క్యాస్ట్ కాదు సార్. 4 రకములుగా వర్ణములుగా నేను ఈ లోకాన్ని నియమించి దానిలో పనిచేస్తాను కృష్ణుడు చెప్పాడు. చతుర్వర్ణమయంలో శ్రీరామకృష్ణ రాలేదా? వస్తాను పద్యం కూడా శ్లోకం కూడా చదువుతారు. 4 వర్ణములుగా సూచించారంటే 4 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, 4 కలర్స్. వర్ణం అంటే కలర్స్ అన్నమాట. సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి కిరణములు 7 కిరణములు 4 కిరణములుగా ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఫోర్త్ రే ఈ రకంగా 4 రేస్ వస్తాయి. ఆ రేస్ ప్రకారం మానవులు పుడతారు. ఆ రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. బుర్ర పుట్టినప్పుడు అంతే అన్నాడు వాడు. ఇవి నిరంతరము ప్రాక్టీస్లో పెట్టుకోకపోతే వాచికమైన తపస్సు మనం చేస్తుంటే లెక్క. దానిపైన కాయికమైన తపస్సు చూస్తాం, వాచికమైన తపస్సు చూస్తాం, మానసికమైనటువంటి తపస్సు. మాస్టర్ భగవద్గీత నుంచి కోట్ చేశారు. అందుకని అదే చదువుకొని తర్వాత మనం పతంజలి సూత్రాలకు వెళ్దాం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తపో మానస ఉచ్యతే. భగవద్గీతలో ఇది కూడా 17వ అధ్యాయంలో 16వ శ్లోకం. కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు. మానసికమైన తపస్సు, మెంటల్ ఫినాన్స్, మనఃప్రసాదం అభ్యాసం చేసుకోవాలి. మనస్సు బురద నీరు కాకుండా తేటగా నిర్మలంగా ఉండాలి. ఉద్వేగము ఘనత లేని మనస్సు అభ్యాసం చేసుకోవాలి. ఎవరైనా పురుషవాక్యం అన్నా మనలో ఏ మార్పు రాకూడదు. రక్తపోటు పెరగకూడదు, నాడి మారకూడదు. మన ఉపన్యాసం బాగోలేదన్నారు అనుకోండి, మనలో మార్పు వచ్చిందా చూసుకోవాలి. అలాంటి మార్పులు రాకుండా అభ్యాసం చేయాలి. మనఃప్రసాదం అంటే అది ఎప్పటికప్పుడు విచిక్స ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మానసికంగా గత చెందకూడదని తిరిగి చెప్తే ప్రయోజనం లేదు. కనుక ఎప్పుడూ ఒక రకమైన ప్రసన్నమైన మనసుతో ఉండాలి. న్యాచురల్ స్టేట్ ఆఫ్ మైండ్ వితౌట్ ఏ టింజ్ ఆఫ్ టచ్ ఆఫ్ ఎమోషన్. ఇది అభ్యాసం చేసుకోవాలి. దీన్ని మనఃప్రసాదం అంటారు. ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం, వీలైనంత వరకు తన పని ఇతరులకు బాధ పెట్టకుండా చేసుకోవటం, తనకంటే తక్కువ తెలియగల వాళ్ళు, తక్కువ బలం గలవాళ్ళు, తక్కువ డబ్బు గలవాళ్ళు ఏదైనా సాయం చేయగలిగితే చేయటం, బోధదయ, శాంతి, దాంతి మొదలైనవన్నింటినీ కూడా వీటిని మానసికమైన తపస్సు అంటారు. మళ్ళీ వీటిలో 4 విధాలు ఉన్నాయి. వీటి కోసం మనకి పతంజలి ఇచ్చినటువంటివే, చిత్తవృత్తి నిరోధానికి ఇచ్చినటువంటివి, ఆయన ఇచ్చినటువంటివి ఒక 12 సూక్ష్మమైనటువంటి మనం చదువుకున్నాము. సమాధి పాదంలో మళ్ళీ వాటన్నిటిని మనకి పరిచయం చేస్తాడు. అందులో ఈ తపస్సు అనేటటువంటి నిరంతరము చేసుకుంటామట. సౌమ్యత్వం అనేటటువంటిది ఉండాలి. మొట్టమొదటి మనం అలవర్చుకోవాలి. సౌమ్యత్వం అంటే నాజూకుతనం, ఇటుకేసి నడుస్తున్నాం అనుకోండి, బోట్ల చప్పుడు కానీ అడుగుల చప్పుడు కానీ పక్క గదిలో ఉన్న వాడికి విగ్రహం కాకూడదు. మాస్టర్ గారు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ రోజు చప్పుడు తెలిసింది కాదు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఇంట్లో ఉండేవాడు. తలుపు తెచ్చేది లోపల భోజనం చేస్తున్నారు. మాస్టర్ గారు లోపలికి వస్తే అడుగు చప్పుడు వినిపించింది కాదు.
మహాత్ములు ఇక్కడ చదువుతూ ఉంటారు. శుక్రవారం పొద్దున పూజకి, సాయంత్రం గురువారం దాని కింద ఉంచుంది అన్నమాట. అదే శ్రీకృష్ణ ఏదో వస్తుందో చూస్తూ ఉంటారు అన్నమాట. 8:30కి సరిగ్గా టైం చదువుతారన్నమాట. అసలు అక్కడ చెప్పే డైలాగులు వినపడదు. దాన్ని వస్తుంటారు. మహాత్ములు వాళ్ళు ఎవరితో చదువుతారో మరి తెలియదు. మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ పక్కన వాడికి తాగకూడదు. ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే టెస్ట్. పక్కవాడు ఎంత కంఫర్టబుల్గా కూర్చున్నాడు అనేటటువంటి చూడడం అభ్యాసం అయిపోతే మానసికమైనటువంటి తపస్సు వచ్చింది. అంటే తోసేసి ఇలా కోసి ఫ్యాన్ కింద మనం కూర్చో, మిగతా వాడి కంఫర్టబుల్గా మనం అరేంజ్ చేయగలిగామా. సౌమ్యత్వం అంటే అది జెంటిల్మెన్ బిహేవియర్. మృదువైన స్వభావం, రిఫైన్డ్ నేచర్ కావాలి. చేసే పనిలో సౌమ్యత్వం ఉండాలి. సంఘ జీవనానికి, పబ్లిక్ లైఫ్కి తగినట్టుగా పనికొచ్చేటట్టు నాజూకుతనం చేసుకోవాలి. నడుస్తుంటే ఎవరికైనా చేయి తగిలినా, కాలు తగిలినా వాడు యోగాభ్యాసానికి పనిరాడు. ట్రైన్లో బస్సులో వెళ్తాడు, పెద్ద దెబ్బలాట్లు పెడుతుంటారు, చూసాడు, పనికిరాడు. చేతిలో ఏదైనా వస్తువు పడిపోతున్నా పడిపోకుండా ఇంకా అంత జాగ్రత్త. ఒకసారి చేతిలో జరిగిపోతున్నారు అనుకోండి, ఒకసారి గ్లాసులో గీసులు తాగితే దానికి టాపా పడిపోతుంటుంది. అంటే ఇంకా యోగాభ్యాసం ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి లెక్క అనమాట. ఇట్స్ అన్ మెంటల్ యాటిట్యూడ్. రమేష్ చేతిలో విసిరేవాడు ఇంకా బాగా యోగాభ్యాసానికి చికాకు అయినట్టు, ఇంకా బాగా సౌమ్యంగా ఉండాలి. మన అవతల వాడికి తగులుతున్నప్పుడు, నడుస్తుండేటప్పుడు ఒరియా అటువైపు ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇలా ఉంది, ఇలా చేయి పట్టుకుని వెళ్తారు అన్నమాట. పెద్దవాళ్ళు కూర్చుంటే పొరపాటున కాలు తగులుతున్నామో అని నేను కూర్చుంటే ఒరియా వాళ్ళు శిష్యులు వస్తూ ఉంటారు, వాళ్ళు ఇలా ఉంగా తాగకుండా ఇలా బ్యాక్ ఎప్పుడు చూపించరు. నేనుంటే వాడు గురుగారు లేక ఒరిస్సాలో 3 మంది ఉన్నారు శిష్యులు, భువనేశ్వరికి అంతా అప్పుడప్పుడు వస్తుంటారు. ఆ కోట్లు వస్తుంటున్నారు, మళ్ళీ తక్కువళ్ళు కాదు. వచ్చేటప్పుడు గురువుగారికి కాలు కానీ చేయి కానీ తాగకుండా ఇలా ఉరికి వెళ్తారు. వెనక్కి తిరిగి వెళ్ళరు, ఇలాగ వెనక్కి అడుగులు వేసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు 90 degrees తిరిగి వెళ్ళిపోతారు. అదొక శిక్షణ వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చారు. అలా మనం అంత టూ మచ్ చేయక్కర్లేదు, మనం దాన్ని ఇలా కొట్టకుండా ఉంటే చాలా. ఏన్షియంట్ బుద్ధిస్టిక్ లిటరేచర్లో షింటో అనే బౌద్ధ మతం జపాన్ వారు ఉంది అని నేను రాశాను. షింటో మీద బోర్డని పుస్తకాలు రాశాను. మన ఏమిటది తథాగతి అనేటువంటి పుస్తకం ఉంటుంది, అందరూ చదువుకొని షింటో అనేటి గురించి రాశాను. దాంట్లో కరాటే గురించి అద్భుతమైన సైన్స్ ఉంది. ఇప్పుడు ఏదో కరాటే అని చేసేస్తున్నాం, అది కాదు. దానికి సంబంధించినటువంటి గ్రంథములు జాగ్రత్తగా రాదు. కరాటేలో టైచి ఇవి వేరే పేరుతో వాళ్ళు డెవలప్ చేసినటువంటి సైన్సెస్ అవి. కరాటే అంటే కొట్టడం, కొదడం, రొద్దడం ఇలాంటి పనులు బాగుంది. కరాటేడో అనేటటువంటిది శరీరంలోని పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా నీవుగా వర్తించడం, మేల్కొని వర్తించడం అభ్యాసం చేయాలన్నాడు. ఫస్ట్లో అదే అభ్యాసం చేస్తాను. ఇచ్చిన తర్వాత టైచీ ఎక్స్పీరియన్స్ అవి ఇచ్చిన తర్వాత టైచీలో నేను 60 degree ఫస్ట్ మస్ట్, నేను బ్లాక్ డిగ్రీ, అదే 5 degrees ఉన్నాయి. అప్పుడప్పుడు క్లాసెస్ డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. నేను నిలబడితే ఇటు 10 మంది అటు 10 మంది లేపలేరు, లేపలేరు. అప్పుడు డెమాన్స్ట్రేషన్ ఇస్తుంటా. ముసలిని అయిపోయాను. ఇప్పటికైనా సుమారుగా వయసులో ఉండేటువంటి 10 మందిని కొట్టగలను కదా. అప్పుడప్పుడు డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను కుమారుగా. నేను తిరిగినంత స్పీడ్గా వీళ్ళు తిరగలేరు పిల్లలు. టెన్షన్లో ఉంటుంది. మొత్తం కూడా ధ్యానం చేసేటప్పుడు దీని మీద ఇంకా అడ్వాన్స్డ్ అయినటువంటిది కొన్ని అభ్యాసాలు ఉన్నాయి. వాటిలో ఏ పార్ట్లోకి కావలిస్తే ఆ పార్ట్లోకి మొత్తం ప్రాణశక్తిని పంపించగలగటం అనేటువంటి తర్వాత అభ్యాసం. మొట్టమొదటి అభ్యాసం ఏం చేస్తారంటే మెడిటేషన్లో కూర్చోబట్టి ఎవ్రీ ఇంచ్ ఆఫ్ యువర్ బాడీ మీరు ఉండేటట్టుగా మనం ఉన్నాం కదా. ఏ మోకాల్లోనూ నడుము నొప్పిస్తే నడుములోనూ ఉంటాం. వాళ్ళు నడిచేటటువంటి విధానంలోనే ప్రత్యేకమైన విధానం ఉంటుంది. ఈ సైన్స్ వచ్చినటువంటి వాళ్ళు టోటల్గా అంతా అవేర్గా ఉంటారు. సో ఎవరైనా కావాలంటే నేర్పించగలను. ప్రత్యేకం దాని మీద క్లాసులు తీసుకున్నాను. పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా నీవుగా వర్తించడం, మేలుకొని ప్రవర్తించడం అభ్యాసం చేయాలి. ఆ వాక్యం అర్థం అవడానికి ఎంతకాలం పడుతుందో ఆలోచించుకోవాలి.
కరాటే అనే శాస్త్రానికి వాళ్ళు మొట్టమొదటి ఇచ్చిన సూత్రం ఇది. మనం శరీరంలో చాలా భాగాల్లో మనం మెలుకుని ఉండకుండానే జీవించేస్తున్నాం. ఏకకాలమునందు శరీరములో ఉన్న ప్రతి అణువునందు మెల్కాంచి జీవుడు అభ్యాసం చేయటం ఈ శాస్త్రం. అప్పుడు సౌమ్యత్వం అంటే ఏమిటో తెలుస్తున్నాడు. అంటే ఎవ్రీ బిట్ ఆఫ్ యువర్ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు అవేర్గా ఉంటారు. నడుస్తుండేటప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ చప్పుడు కాకూడదు. మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ చప్పుడు కాకూడదు. ఇంకో డిస్టర్బెన్స్ రాకూడదండి మన వల్ల. మనం ఉన్నామనే డిస్టర్బెన్స్ మన వల్ల ఇంకో డిస్టర్బెన్స్ రాకూడదు అన్నట్టు. వాడి ఇంటికి వెళ్ళే అంతే, వాడు మన ఇంటికి వచ్చినా అంతే. ఒక రకంగా ఉదిగి ఉండాలన్నమాట. పొరపాటు మన కాలు కానీ చేయి కానీ అవతలకి కానీ తగులుతుందో అనేటటువంటి జాగ్రత్తగా మనం ఉండాలి. సౌమ్యత్వం ఉంటుంది. ఆయన చాలా సౌమ్యుడండి అని అంటుంటారు, లేదా అంత అర్థం ఉంది దాంట్లో. దానివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే మనకే బెనిఫిట్. ఈ క్రాఫ్ట్ మ్యాసనరీ అని మ్యాసనరీ స్కూల్స్ ఏవి ఉంటే వాటిలో నేర్పిస్తారు. ఒక సిస్టంలో నడుస్తారు. ఆ నడుస్తూ ఉండేటప్పుడు చప్పుడు వినుకోవచ్చు, పదాలు చప్పుడు వినిపించకూడదు. తర్వాత కాలమ్స్గా కూర్చుని ఉంటారు. ఇంత హాల్లో 4 మంది కూర్చోబెట్టేస్తారు. కూర్చున్న తర్వాత ఏ ఒక్కడు అవతల వాడికి డిస్కంఫర్ట్ కన్నా చేయకూడదు. అంటే వాడు బాగుండేటట్టు చూడాలి. అంటే బ్రదర్ అనేటటువంటి మోర్ కంఫర్టబుల్గా ఉండేటట్టు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఒక ఇంటి యందు ప్రతి వాళ్ళు ఇంట్లో ఉండే మిగతా వాళ్ళు బాగుండాలని కానీ ప్రయత్నం చేస్తే ఇల్లు బాగుంటుంది. ఒక ఆర్గనైజేషన్లో ప్రతి వాడు అందులో చేసేవాడు ఆర్గనైజేషన్ బాగుంటుందని అంటే ఆర్గనైజేషన్ కొన్నాళ్ళు వృద్ధి చెందుతుంది. ఎక్కడైతే ఈ దేశమైనా కుటుంబమైనా ఆర్గనైజేషన్ అయితే ఈ ఆర్గనైజేషన్ వల్ల నేను ఎంత బెనిఫిట్ పొందుతాం అని కానీ ఎవడైనా ఆలోచిస్తే ఆర్గనైజేషన్ పడిపోతుంది. ఎవడమంటే దాన్ని పీక్కుతున్నట్టుగా లెక్క అనమాట. అలాగే ఎవడి అడ్వాంటేజ్ వాడి ఇంట్లో తీసుకోవడం కోసం అన్ని కానీ చూడడం కానీ మొదలు పెడితే ఇంట్లోకి ఎవరైనా ఉంటారో బయట వాళ్ళు వచ్చి అడ్వైస్ చేయడానికి అవకాశం ఇస్తాం. అంటే మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోలేదు కాబట్టి ఏం చేస్తాడు, బయట వాళ్ళు వచ్చి అడ్వైజ్ ఇస్తాడు. సౌమ్యుడైనటువంటి యోగాభ్యాసం చేసేటువంటి తండ్రి కానీ ఇంటి యందు కానీ ఉంటే అతని మాట పిల్లలు కానీ భార్య కానీ చెవడాడు. వీళ్ళు సౌమ్యత ఉండాలి. ఇది నా ఎక్స్పీరియన్స్. మనం మారుతున్న కొద్ది చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మారుతారు. చుట్టూ ఉన్న వాళ్ళు మారిన తర్వాత మనం మారడం అనేది ఉండదు అన్నాడు. క్వశ్చన్ అసలు స్పిరిచువలిజం పైకి లేనే లేదు అసలు. ఆ స్టెప్ తీసేయడానికి మారవలసిన మనం కానీ చుట్టూ ఉండే వాతావరణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. మనం మారటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చుట్టూ ఉండేటట్టు ఈ వైబ్రేషన్ వాళ్ళ ఏదో పనిచేయడం మొదలుపెడుతుంది. ఒకసారి 7 ఏళ్ళు పట్టవచ్చు, ఒకసారి 10 ఏళ్ళు పట్టవచ్చు. ఓపిక ఉండాలి. సౌమ్యత్వం అనేటటువంటి వచ్చిన దగ్గర నుంచి మాట తోలియడం ఇంకా వాంగ్మయ తపస్సు. వాడేదో అంటే మన కోపం చేదో ఒకటి అయినా ఒకసారి ఒక్కొక్క మాట వల్ల సంవత్సరాలు బ్రేక్ అయిపోతాయి. మన ర్యాష్ బిహేవియర్లో సంవత్సరాలు పాడవుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటనో సివిక్ వే ఆఫ్ బిహేవియర్ అండి. జెంటిల్మెన్ సౌమ్యంగా ఉండరు. దాని తర్వాత అంతకన్నా ఇంపార్టెంట్ అయినటువంటిది మౌనం. దీని గురించి ఆల్రెడీ చాలా చెప్పిస్తున్నాం. అయినా మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఒకసారి చదువుదాం. మౌనం గురించి కావాలంటే లెక్చర్ ఇవ్వమంటే సుమారుగా ఒక 10 days నేను ఇవ్వగలను. Let us keep silence without breaking it. Let us speak silence without breaking it. అని ఒక్క మాటకి అర్థం చెప్పగలిగితే 1 గంట చెప్తాను. అష్కర్ యొక్క ప్రేయర్లో లెట్ us speak silence without breaking అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాత్రం అది. రోజు సాయంత్రం ఇన్వొకేషన్లో చదువుతాం మనం. May the light in me be the light before me, may I learn to see to all. May the sound I utter reveal the light in me, may I listen to it while others speak. May the silence in and around me present itself, the silence which we break every moment. May it fill the darkness of noise we do and convert it into the light of our background. Let virtue be the strength of my intelligence, let realization be my attainment.
Let my purpose shape the purpose of our earth. Let my plan be an epitome of the divine plan. May we speak the silence without breaking it. May we live in the awareness of the background. May we transact light in terms of joy. ఇందులో చెప్పిందల్లా సమస్తం ఉంది దాంట్లో. May we be worthy to find place in the eternal kingdom. ఓంలో గంటల జరిగేట సమర్థ మాస్టర్చుగాక. మౌనం. మౌనం అంటే మాట్లాడే మానేయడం కాదు. మౌనం పేరుతో వ్రాసి చూపడం, స్వంగీర్ చేయటం కాదు. బీపీ వస్తుంది. మౌనం అనేటటువంటిది మానసికం. ఇక్కడ మానసికమైన తపస్సు గురించి చెప్తున్నాడు. మౌనం అంటే అక్కడెక్కడో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, వాంగ్మయమైన తపస్సు దాంట్లో చెప్పలేదు. మౌనం ఎక్కడ చెప్పాడు? మనస్సుకు సంబంధించిన తపస్సు చెప్పాడు, వాంగ్మయ తపస్సు చెప్పలేదు ఆయన. శ్రీకృష్ణుడు తపస్సు అంటే 3 శీర్షుల కింద చెప్పాడు. మొదటి శారీరకమైన తపస్సు, రెండవది వాక్కులకు సంబంధించిన తపస్సు, మూడవది మానసికమైనది. వాక్కుకు సంబంధించి అయితే మౌనం వేరే చెప్పడం. మౌనం మానసికమా వాచికమా? భగవద్గీత చదువుతున్నప్పుడు ఇది కాస్త గుర్తుంచుకోవాలి. చిన్న కిటుకులు ఇవన్నీ కూడా. మౌనం అంటే అక్కర్లేని మాట్లాడకుండా ఉండడం. అంటే ప్రయత్నించి కాదు, అప్రయత్నంగా మాట్లాడకుండా ఉండడం. ప్రయత్నించి మాట్లాడకుండా ఉంటే బీపీ వస్తుంది. లోపల అడ్డించుకున్నాడు పనికిరావు అన్నాడు. ఎదుటి వాడి మీద కోపం వచ్చి మాట్లాడకూడదని నియమం పెట్టుకున్నప్పుడు మొహం అరిసెల్లే ఉంటుంది, ఉబ్బిన అరిసెలే ఉంటుంది మొహం అన్నాడు. అట్లా 10 మాటలు అయ్యేటప్పుడు ముక్కులోంచి ఇంత రక్తం బళ్ళుని కక్క అక్కడే పడిపోతారు. పక్షవాతం, లేక కోమావో, తెలివి తప్పడం, థ్రోంబోసిస్, రక్తనాలు బదలవడం, ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ ఒక రోజులు కదా, 25-30 సంవత్సరాలుగా మనం చేసినటువంటి మానసికమైనటువంటి ఘోరమైన అపరాధముల ఫలితముగా ఈ జబ్బులనే వస్తాయి. ఆల్రెడీ సీతారామూర్తి గారు అడగండి. గంటలైనా సరే, రోజులైనా సరే మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడడం, లేకపోతే మౌనంగా ఉండడం. మాట్లాడవలసి రావడం అంటే మాట్లాడాలి ఎదుటివాడికి ఉపయోగించేటట్టుగా ఉండడం, మనకైనా ఉపయోగపడడం. అంటే మానసిక మౌనం. ఇది చేద్దాం, అది చేద్దాం అని కూడా అనిపించడం అని అనుకుంటా. అప్పుడు చేసేది అనిపిస్తుంటుంది బుర్రకన్నాడు. పనిచేయమన్నాడు. చేయదలుచుకున్న పనులు, చేయవలసిన పనులు 5-6 ఉంటాయి. భోజనం చేయడం, ఎవరికైనా వస్తాడు పని చేసి పెట్టడం, ఆఫీస్కి వెళ్ళడం, పని చేసుకోవడం, ఇలా లెక్కేసుకుంటే 5-10 ఉంటాయి. ఎంతగానో ఉండవు. చేయదలుచుకున్న పనులు కోట్లు ఉంటాయి. మన చేత అవన్నీ ఎత్తేయాలి అన్నాడు. చేయవలసినవి ఎలాగో మన దగ్గరికి వస్తాయి. అవి చేసుకుంటూ పోవటమే. మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, మనం చేద్దామని అనుకునేవి కొన్ని ఉంటాయి. రెండో దాంట్లో ఘోరంగా విఫలమవుతాం. మొదటి దాంట్లో ఆశ్చర్యకరమైన విజయం వస్తుంది. మహాత్మా గాంధీ కానీ వీళ్ళంతా మహాత్ములు ఎందుకు అయిపోయారు తెలుసా? వాళ్ళ దగ్గర వచ్చినటువంటి చిన్న చిన్న పనులు పర్ఫెక్ట్గా పెట్టాడు. గాంధీ గారు గొప్ప, ఆయన కోటడు కూడాను. ఆయన గాంధీ గారు మీకు తెలుసా, ఎవరైనా కవర్ రాశారు అనుకోండి, రాసి లోపల సూదులు పెడతారు కదా, ఇలా ఎల్పి పెడతారు, కవర్ చింపేసేవాడు. చింపేసే తెలకాయలు కదా రైట్ చేసేవాడు. దాన్ని రెండో సైడ్ వేస్ట్ కదా, గులాబీ రాసుకునేవాడు ఆ నోట్స్. ఈ పిన్ ఉంటుంది కదా, వాళ్ళు చేసిన ఎల్పి వేరే బాక్స్ ఒకటి పెట్టుకుని అందరూ పెట్టుకునేవాడు. అదే గాంధీ గారి కథ చదువుతారు, మహాత్ముల యొక్క కథలు. తిలక్ వాడు గురుగారు ఆయన ఏం చేశాడు, కాగితాలు ఇవ్వమంటే రాయడానికి కాగితాలు ఎవరైనా జైల్లో పెట్టినప్పుడు ఏం చేశాడు, ఈ న్యూస్ పేపర్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్ ఇచ్చేవారు. న్యూస్ పేపర్లో మార్జిన్లో కొంచెం తెల్లగా మిగిలిపోతుంది కదా, ఇంత పెన్సిల్ ఒక బట్టి దాని మీద రాశాడు. భౌతికత 18 అధ్యాయములకు కామెంటరీ రాశాడు. ఈవెన్ టు డేట్ అవి ఆర్కివ్స్లో ఉన్నాయి, డిస్ప్లే ఉన్నాయి, చూపిస్తాను. మనకు రాయాలంటే అంటే ఒక లైటు, ఒక టేబుల్, కుర్చీ, తెల్ల కాగితాలు, ఫ్లోయింగ్ పెన్ ఇవన్నీ ఉంటే తప్ప మనం రాయలేమన్నాడు. చిన్న చిన్న విషయంలో అతి శ్రద్ధ కలిగి ఉంటారు. ఉన్నదాన్ని ఉపయోగించుకుని దాంతో పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. భాస్కర్ 100 పైన పుస్తకాలు రాశారు.
నేను కృష్ణ కొంతమంది మేము ఉన్నాను, రవిశర్మ వాళ్ళంతా పైన ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడు డిక్టేషన్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మా ఖాళీ ఎవడు ఉంటే అలా అని కాదు, ఆ టైమింగ్స్ ప్రకారం వెళ్ళి డిక్టేషన్ తీసుకునేవాళ్ళం. ఒకసారి మీరు రావడం లేట్ అయ్యేది, అందరికీ ఎవరికో పనులు ఉండేవి. ఆయన ఒక ఆయన ఉండేవారు, ఆయన ఖాళీ ఉండేది, కూర్చొని ఆయన రాసుకుంటూ ఉండేవారు. డిక్టేషన్ కోసం ఎవరైనా వచ్చేంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఆయన ఇస్తానంటే కొన్ని వందల మంది ఆయన దగ్గర కూర్చొని రాయడానికి రెడీగా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎవరిని డిస్టర్బెన్స్ మాత్రం చేయాలి. ఎంఆర్ఎల్ రావడానికి టైం ఉందా కొంచెం, ఇప్పుడు లాస్ట్ వరకు అలాగే అడిగేవారు. ఖాళీగా ఉన్నావా, కొంచెంసేపు టైం ఉందా, ఇవాళ రాగలవా అనేవారు. లేకపోతే ఆలోచుకుంటాడు. హోమియోపతి మందులు ఉండేవి ఆయన ఇంట్లో, చాలా బిజీ ఆయన. కట్టడానికి ఎప్పుడో 100 మంది ఉండేవాళ్ళం, 50 మంది. ఒకరోజు ఎవరు ఉండేవాళ్ళం కాదు, ఆ టైంలో ఉండేవాళ్ళం కదా, ఎవరో వచ్చేవారు. లోపలికి వెళ్తే ఆయనే కట్టి తెచ్చిచ్చేవారు, నాకే కట్టించారు. ఆయన నాకు ఇంకా కొత్త, అప్పుడు ఇంకా నేర్చుకోలేదు. ఏదో కావాల్సి వస్తే ఆయన లోపలికి వెళ్ళి అది తీసి పొట్లం తీసి ఇలా కట్టి ఆయన వేయి అని చెప్పి పంపించారు. అదేంటో నాకు సిగ్గేసి అక్కడికి వెళ్ళి ఎలా కట్టాలో నేర్చుకుని 1 రోజులు నేర్చుకుని ఆయన దగ్గర కట్టడానికి వెళ్ళేవాడిని. ఆ టైంలోనే ఉన్నప్పుడు ఆయన కట్టించవచ్చుగా, మనం పట్టుకోకుండా ఆయన చేతి కట్టించేవాడిని. అంత శుద్ధి ఉండాలి. పెద్దవాడు పని చేసేటప్పుడు, చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కూడా చేత చేద్దాం అనుకుని మానేస్తే చేయవలసిన మన దగ్గరకు వస్తుంటాయి. నా జీవితంలో పర్పస్ ఏమిటి, జీవితంలో నేనేం చేసేసుకుందాం, ఏదైనా చేసేయాలా, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించేద్దామా, ఈ మాస్టర్స్ కార్యక్రమాలు ఏమైనా చేసేద్దామా, ఇలా 3 మంది ఉంటారు ఇక్కడ నా దగ్గరకు వచ్చి చూస్తాను. వాట్ ఈస్ మై పర్పస్ ఇన్ లైఫ్ అని అడుగుతుంటారు అన్నమాట. వాళ్ళకి ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి చేయవలసినవి తేజల్సిన కూడా చేస్తుంటే 2 విఫలం అవుతాయి. చేద్దామనుకున్నవి మానేస్తే చేయవలసినవి మన దగ్గర వస్తాయి. అవి చేస్తే కర్తవ్యం నిర్వహించడం అంటారు, డ్యూటీ. అప్పుడు ఇంట్లో భర్తగా నీ బాధ్యతలు, ఇరుగు పొరుగు వాడిగా నీ బాధ్యతలు, తల్లిగా నీ బాధ్యతలు మిగులుతాయి. అంటే బాధ్యతలే తప్ప మిగిలిన పనులన్నీ ఎగిరిపోతాయి. ఈ 2 చేతనవడం పేరు మౌనం అంటారు. అంటారు సైన్స్. ఇచ్చేసాను దూరం అంటారే, దాన్ని డిస్టర్బెన్స్ అంటారు. దగ్గరికి వచ్చిన పని శుభ్రంగా కంప్లీట్గా ఫుల్గా చేసి పారండి అన్నమాట. మహాత్ములైనటువంటి వాడు కూడా చిన్న చిన్న పనులు శ్రద్ధగా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి